మనోడైతే స్విమ్మింగ్ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నేను స్విమ్మింగ్ చేసుకుంటూ ఓపెన్ వెళ్ళడం చూడడం నేనైతే దగ్గర నుంచి చూస్తున్నా. ఈ అదృష్టం ఎవరికి దొరకదు. ఫస్ట్ టైం నాకైతే దొరికింది. చూడండి అయితే ఇంకా రిచ్ అయిపోయాడు. మామూలుగా స్విమ్మింగ్ పూల్ లో ఎత్తడం ఒక ఎత్తు అయితే ఈ సౌందర్యం ఎత్తుకట్టడం మరో ఎత్తమాట. ఎందుకంటే ఇంకా మేమే రీచ్ అవ్వలేదు. అరే బాబోయ్. నా పేరు గంగాధర్. నేను మెరైన్ పోలీస్ డిపార్ట్మెంట్ లో హోంగార్డ్ గా చేస్తున్నాను. మా అబ్బాయి ముత్యాల ముఖేష్ 10th క్లాస్ పూర్తి చేశాడు. వాడు నేషనల్ ప్లేయర్ స్విమ్మర్. జాతీయ నేషనల్ కి వెళ్ళి పార్టిసిపేట్ చేశాడు. ఇప్పుడైతే ఒక బ్రదరు మా ఫిషింగ్ హార్బర్ నుండి కాకినాడ ఓపెన్ ల్యాండ్ అయితే స్విమ్మింగ్ చేస్తున్నాడు. జస్ట్ మేము మామూలుగా ఇంజనీర్ స్టార్ట్ చేసే గ్యాప్ లో మనోడైతే ఎంత దూరం వెళ్ళిపోయాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు అనమాట. చాలా ఆసక్తిగా ఉంది నాకైతే. ఇదే ఫస్ట్ టైం నేను కాకినాడ నుండి ఓపెన్ ల్యాండ్ కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం చూడండి. నేను చాలా అంటే చాలా టాలెంట్ కావాలంట ఎదుకోవాలంటే. అబ్బాయి అయితే చాలా అంటే చాలా దూరం ఎదుగుని వచ్చి అప్పుడని చూడండి. మన ఆ ఫిషింగ్ హార్బర్ ఎంత దూరం ఉందో మనోడే చూడండి ఎంత దూరం ఎదుగుని వస్తాడు. ఆల్రెడీ మామూలుగా స్విమ్మింగ్ పూల్ లో ఎత్తడం ఒక ఎత్తు అయితే ఈ సౌందర్యం ఎత్తుకట్టడం మరో ఎత్తమాట. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఓడి అటువంటిది ఏమి ఉండదు. కానీ సముద్రంలో మాత్రం ఓడి అనేది చాలా ఎక్కువ ఉంటది. అంటే వాటర్ వెనక్కి లాక్కెళ్ళిపోతుంటది. చూడండి మన ఓడి చాలా అంటే చాలా స్పీడ్ తీసుకుని వెళ్తున్నాడు. అసలు మనం చెప్పినండు నమ్ముతావు వెళ్ళి తిరిగి వచ్చేస్తాను అంటున్నాడు. మనోడైతే స్విమ్మింగ్ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నేను స్విమ్మింగ్ చేసుకుంటూ ఓపెన్ వెళ్ళడం చూడడం నేనైతే దగ్గర నుంచి చూస్తున్నా. ఈ అదృష్టం ఎవరికి దొరకదు. ఫస్ట్ టైం నాకైతే దొరికింది. నాతో పాటు సూర్యన్ కూడా వస్తున్నాడు. దాంతో పాటు ఇంకా మన ఓపెన్ కూడా ఉన్నాడు. అన్నదోరం ఇద్దరు వచ్చాము. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. మనం కూడా స్విమ్మింగ్ తప్ప వెళ్ళి స్పీడ్ లో వెళ్ళిపోతున్నాడు. అన్న అయితే చాలా అంటే చాలా బాగా స్విమ్మింగ్ చేస్తున్నాడు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. వీడియో అయితే స్విచ్ అయ్యి లాస్ట్ లో చూడండి. అన్న అయితే ఓపెన్ రీచ్ కూడా వీడియో చివరొక చూసేయండి మీరు. ఎక్కడ కూడా ఆగలేదన్నమాట. ఇంకా దాదాపు ఓపెన్ ల్యాండ్ ఇంకా 6 కిలోమీటర్ దూరం అయితే ఉంది. నువ్వు అయితే ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా అయితే పోడుతున్నాడు. చూడండి అదిగో మన ఓడి ఏంటంటే 4 వంతుల్లో ఆల్రెడీ 3 వంతులు వచ్చేసాడనమాట. ఆల్రెడీ మనవాడు ఇంకా ఒక వంతు మాత్రం ఉంది. చూస్తారు అక్కడ బ్లాక్ అనమాట. అదే ఐలాండ్ అనమాట. కాకినాడ ఒక ఐలాండ్ అది. మనవాడు అయితే దాదాపు దగ్గరకు వస్తాడు. ఇంకా అంతా చూపలేదు. ఇది చాలా పెద్ద సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ చూడండి ఇది రాయకూడ మాట. ఈ పుట్ట దాడి చేస్తే మనవాడు చాలా దూరం వచ్చాడు. ఓడి అటు ఉండడం వల్ల మనోడైతే వెళ్ళిపోతున్నాడు. చూడండి ఓడైతే ఇలా వెనక్కి ఓడి లాగుతుంది. దాని వల్ల అయితే మనోడైతే అటు వెళ్ళిపోతున్నాడు. మనైతే ఇంకా దగ్గరలో ఉంది మన టార్గెట్. మన రీచ్ అవ్వాల్సింది. మనోడు చాలా చాలా కష్టపడుతున్నాడు. ఎక్కడ కూడా అసలు స్టాప్ అనేది అవ్వలేదు. కంటిన్యూ గానీ మనోడు ఈత కొడుతూనే ఉన్నాడు. ఒక నెల క్రితం అనుకున్నాం మా ఫిషింగ్ హార్బర్ కాకినాడ తీరం నుంచి ఓపెన్ ల్యాండ్ దాకా స్విమ్మింగ్ చేయించాలని ఈ రోజు మొదలు పెట్టాం. దయచేసి కొడుకు చుట్టూ అందరూ గమనించి మనకి సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానండి. ఈ వీడియో పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళి నాకు వచ్చి తగిన సహాయం చేస్తారని నేను అందరినీ కోరుకుంటానండి. నమస్కారం. ఈ బ్రదర్ అయితే ఎక్కడ కూడా స్టాప్ అనేది లేదన్నమాట. చాలా స్పీడ్గా తీసుకుని వెళ్తున్నాడు. ఆ టాలెంట్ మనం అయితే మర్చిపోవచ్చు. మా అబ్బాయి చాలా శ్రమ ఎక్కువ. అంటే నేను చెప్పడం కాదు, మీరు చెప్పాలి. ఎందుకంటే దాదాపు 12 కిలోమీటర్లు ఫిషింగ్ హార్బర్ నుంచి ఓపెన్ ల్యాండ్ 12 కిలోమీటర్లు ఆపకుండా ఎక్కడ ఆపకుండా స్విమ్మింగ్ చేయగల కెపాసిటీ అది నిరూపించడం కోసం నేను ఈ స్విమ్మింగ్ మొదలు పెట్టాను. వాడి కష్టాన్ని గుర్తించి వాడికి స్విమ్మింగ్ లోను చదువులోను ముందుకెళ్లేలాగా ప్రతి ఒక్కరు సహాయం చేస్తారని కోరుకుంటూ లైక్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడైతే మా ఐరన్ బాజీలు ఎక్కడైతే వస్తామో ఆ క్వారెంట్ మీకు వస్తే మనం అయితే చూడండి ఈ పక్కన మా ఐరన్ బాజీలు అయితే రైతు ఎక్స్పర్ట్ అయితే చేస్తాము మేము. చూడండి మనం అయితే ఎక్కువ వచ్చాడు. ఇంకో ఓపెన్కి దూరం లేదు. నా గెస్ట్ అయితే ఇంకొక 2 కిలోమీటర్ దూరం ఉంటది. వచ్చి మనతో వచ్చేమో ఉప్పాడ చిన్నప్పుడు మనతో ఉన్నాడు. ఇంకా ఓపెన్ చిన్న కూడా మనతో ఉన్నాడు అనమాట. నిజంగా ఈ ఆశయాన్ని మనం అందరం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే
ఇప్పటి వరకు హోప్ ఐలాండ్ కి కాకినాడ పోర్ట్ లో స్విమ్మింగ్ చేసిన వ్యక్తే లేరు. నిజంగా బోట్ సపోర్ట్ లేకుండా స్విమ్మింగ్ చేయడం చాలా గొప్ప విషయం. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరు డిప్యూటీ సీఎం వరకు వెళ్ళేలా షేర్ చేయండి. వీడియో తీస్తే బెస్ట్ వచ్చాయి. చూడండి మనోడైతే చేపగా నీళ్ళకి వెళ్తాడు. ఇంకా చాలా గడిసి కావాలి. మేమైతే అసలు ఈతను తీరుకోవట్లేము. మనోడైతే చాలా అంటే చాలా దూరం. చూడండి మనోడు ఈత ఏదైనా పడుతున్నాడు. వాళ్ళ ఫాదర్ అయితే డైరెక్షన్ ఇస్తున్నమాట. మనోడు వాళ్ళ ఫాదర్ అయితే డైరెక్షన్ ఇస్తున్నారు. తనైతే ఇంకా గేమ్ చూసుకోకుండా అయితే తన టార్గెట్ అయితే రీచ్ అవడానికి చాలా అంటే చాలా స్పీడ్ గా తీసుకుని వెళ్తున్నాడు. మనకు కొంచెం దూరం వేయకూడాలంటేనే చేతులు అలసిపోతాయి. బట్ ఏంటంటే ఈ బ్రదర్ అయితే అసలు ఎక్కడ కూడా ఆగలేదు. కనీసం ఏమైనా సరే దారిలో ఆగితే మంచినీళ్ళు ఇంకా డ్రింక్స్ అయితే ఆగినాయి కదా, తినైతే అసలు ఎక్కడ ఆగలేదు. స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నాడు నాన్ స్టాప్ గా. ఇలా విధంగా చేయాలంటే చాలా గడిసి కావాలి. అది అందరికి కూడా ఉండదు అన్నమాట. గడిచి చేయాలంటే ఈ ఈత చేసే వాళ్ళకి మాత్రం స్టామినా బేవచ్చంగా ఉంటది. అయితే ఏకంగా స్విమ్మింగ్ లో వెళ్ళిపోతున్నాడు. నేనైతే ఒక డాల్ఫిన్ కింద. ఇటువంటి స్విమ్మింగ్ నేను ఫస్ట్ టైం చూడడం, కొంచెం ఎప్పుడు చూడలేదు లైఫ్ లో వస్తుంది చూడడం. ఈ ఓపెన్ ల్యాండ్ చూడడం దగ్గరగా అంటున్నా కానీ చాలా అంటే చాలా దూరంగా ఉంటది అనమాట. అబ్బాయి అయితే ఫైనల్ గా అయితే ఓపెన్ కి దగ్గర రీచ్ అయిపోయాడు. పెద్ద దూరం అయితే లేదు, చాలా తక్కువ దూరం ఉందన్నమాట. మనోడైతే 8:45 స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు టైం వచ్చి అంటే మనోడు స్టార్ట్ అయిన టైం వచ్చి 8:45. ఇప్పుడు టైం వచ్చి 10:05 అవుతుంది. ఇంకొక 3-5 మినిట్స్ లో అయితే మనోడైతే ఓపెన్ రీచ్ అయిపోతాడు. బట్ ఏంటంటే ఎటువంటి సపోర్ట్ తీసుకోలేదు, ఇంకా ఎటువంటి ఫుడ్ కూడా తీసుకోలేదు. మనోడైతే కంటిన్యూగా అయితే స్విమ్మింగ్ అనేది చేస్తూనే ఉన్నాడు. ఫస్ట్ ఆల్ అంటే వాళ్ళ ఫాదర్ దానికి చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు ఆ విషయంలో. ఇంకా మనతో అయితే ఓపెన్ కూడా ఉన్నాడు. ఇంకా మన చిన్న కూడా. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎక్కడ కూడా అసలు ఆగలేదు. అసలు కంటిన్యూస్ ఈతున్నాడు. మా ఫిషర్మెన్స్ కూడా చూస్తే చాలా గర్వపడే విషయం ఇది అయితే మాత్రం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను ఈ విధంగా రావడానికి కారణం అయితే మన ఓపెన్ గురుడు ప్రసాద్ అన్న. చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది అయితే మాత్రం. మరో 5 నిమిషాలు అయితే అన్న రీచ్ అయిపోతాడు. దగ్గరలోనే గోల్ అయితే దగ్గరలోనే ఉంది. రీచ్ అయితే మాత్రం మరి మహా అంటే 5 నిమిషాలు అంతే, అంతకంటే ఎక్కువ పడదు. అయితే ఇంకా ఫైనల్ గా అయితే మన వాడైతే ఇంకొక 200 మీటర్లు అయితే ఉంటామట. నుంచి ఎక్కువ దూరం ఉండవు. వాళ్ళైతే కంటిన్యూగా వీడియో తీస్తూనే ఉన్నారు. నేనైతే అప్పుడప్పుడు ఆపి తీస్తున్నాను వీడియో. ఇంకెంత దూరం లేదు. ఇది వచ్చి ఏమో ఓపెన్ ల్యాండ్ చివరి భాగం అన్నమాట. అంటే ఇంకా ఇది ఓపెన్ ల్యాండ్ లో ఇంకా అలాగా చివరి భాగం. చివరి భాగానికి అయితే మనోడైతే రీచ్ అవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకంటే ఎంత దూరం లేదు. మేము కూడా స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నాం కానీ అంటే లేదు, మనం తనతో అయితే ఏది కొట్టలేమనేసి మేమైతే స్విమ్మింగ్ అయితే మేము చేయలేదు. ఆ బ్రదర్ అయితే కంటిన్యూగా చేస్తూనే ఉన్నాడు. ఇంకా మనోడైతే ఇంకా దగ్గరలోనే రీచ్ అయిపోతున్నాడు. చూడండి మన పక్కన ఉంది ఓపెన్. ఎక్కడ కూడా అసలు మనం పడవను పట్టుకోలేదు. అలా నాన్ స్టాప్ ఈతున్నాడు. ఫుడ్ కూడా తినలేదు. నాకైతే ఒక వ్యాటర్ చాలా ఎక్సైట్మెంట్ ఉంది. నేను కూడా అంత దూరం అంటే మ్యాక్సిమం ఒక 10 నిమిషాలు అయితే అలసిపోతాను. అటువంటిది అన్న 1.5 అయితే ఈతూనే ఉన్నాడు. నేనైతే అనుకున్నాను మధ్య 3 అవుతుందో రావడానికి అయితే అనుకున్నాను. 1.5 నిమిషంలో అయితే వచ్చేసరికి అన్న అయితే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది నాకైతే మాత్రం. నేను నన్ను పిలిచేందుకు ఓపెన్ ధన్యవాదాలు తెలియజేసుకున్నా. అయితే మాత్రం చాలా దగ్గర నుండి చూసాను. ఫస్ట్ టైం నేను చూడడం అయితే మాత్రం. మనవాడైతే ఇంకా అయిపోయింది, రీచ్ అయిపోయాడు. ఇంకా చూడండి ఇంకెంత లేదు, కొంచెం ఉంది. చేతప్పుడు ఇక్కడ లాస్ట్ కదా ఎండ్. చూడండి అయితే ఇంకా రీచ్ అయిపోయాడు. గేమ్ లేదు ఇంకా అసలు. లాస్ట్ చాలా ఆనందంగా ఉంది. మనోడు కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు ఇది రీచ్ అయినందుకు. మనోడు మాట్లాడిందో అసలు ఏంటి మనోడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటన్నది చూసే వాళ్ళకి మాకే బాగా థ్రిల్లింగ్ అనిపించింది. బాబాయ్ పడవ ఊదే గట్టి పట్టుకోండి. నేను పడుకున్నా. సూపర్ అంటే సూపర్. మనోడైతే ముఖేష్ మావాలి కాదు. ఇంకా మేమే రీచ్ అవ్వలేదు. అరే బాబోయ్ చూడండి ఈత కొట్టి అలసిపోయి మనోడైతే కొంచెం దూరం కొడితే అలసిపోతే అడిపోయినది. ఇంత దూరం అంటే ఇది మామూలు విషయం కాదు.